అందరికీ నమస్కారం. ఏకే సినిమా రివ్యూ సినిమా టాక్ ట్రూత్. ఈరోజే ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూసొచ్చాను. ఈ సినిమా ఎలా ఉందనేది మీకు సోది లేకుండా సుత్తి లేకుండా 2 మాటల్లో చెప్పేస్తాను. ఈ సినిమా 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి మనం చూసిన ఈ సినిమాకి ఊహించినంత ఆశాజనకంగా సినిమా లేదు. సినిమా ఆద్యాంతం పవన్ కళ్యాణ్ గారు భుజస్కంధాల మీద వేసుకుంటూ మోసుకుంటూ వెళ్ళారు తప్పితే మిగతా క్యారెక్టర్లకి ఎక్కడా ప్రాముఖ్యత లేదు. వేరే క్యారెక్టర్లు ఎవరు అంతగా రాణించలేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుగా రావినూడుగా చేశారు. ఉన్నవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టే దొంగలాగా అనిపిస్తాడు మనకి ఫస్ట్ సినిమా స్టార్టింగ్ అప్పుడు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా పర్వాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా ల్యాగ్గా ఉంది. ఆ తర్వాత ఈ సినిమా విషయానికి వస్తే మన క్రిష్ గారు బాండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. ఆయనే చేయాల్సింది. ఏదో కొన్ని కారణాల వల్ల ఆయనైతే ఈ సినిమాకి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జ్యోతి కృష్ణ గారు ఈ సినిమా హ్యాండిల్ చేశారు. ఏఎం రత్నం గారు అబ్బాయి, ఆయన కూడా బాగానే చేశారు. కానీ చాలా చోట్ల ఈ సినిమా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అవి అంత ఆశాజనకంగా ఉండవు. ఆ సీన్లు కానీ, ఆ గుర్రాలు ఇవి కానీ, ఆ సవారీలు కానీ అవన్నీ కూడా ఎక్కడ న్యాచురల్గా అనిపించవు. 17వ శతాబ్దంలో మన కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకెళ్లిన ఔరంగజేబు గారికి హరిహర వీరమల్లుకి జరిగే యుద్ధం అని చెప్పాలి. సనాతన ధర్మం కోసం పోరాడే ఒక యోధుడు. హిందూయిజాన్ని ఔరంగజేబు ఎలా అణిచివేశాడు, దాన్ని కాపాడడం కోసం హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఎలా ముందుకెళ్ళాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఈ కథాంశంలో మనల్ని తీసుకెళ్లే మధ్యలో అతనికి ఎదురయ్యే కొన్ని సమస్యలు అట్లా వాటిని పరిష్కరించుకుంటూ పోతూ ఉంటాడు. కానీ చూసినంత వరకు ఈ సినిమా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. 4 సంవత్సరాల నుంచి మనం పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. జనరల్ పబ్లిక్ కూడా ఎదురు చూస్తున్నారు. అంతమంది అంత సంతోషించారని నేనైతే అనుకోవట్లేదు. ఈ సినిమా చాలా చాలా ఒడిదుడుకుల నుంచి ఇక్కడికి వచ్చింది. భీమ్లా నాయక్ సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇదే సినిమా మంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా మనం ఊహించినంత గొప్పగా అయితే లేదు. ఈ సినిమాకి మా ఏకే సినిమా రివ్యూ ఇచ్చే రేటింగ్ 3/5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. జై హింద్.